దోస్తులు ఎలా ఉన్నారు? నేను మీ అజయ్. లాస్ట్ వీడియోలో మనం త్రో బౌలింగ్ అనేది ఏ యాక్షన్స్లో ఏ వేరియేషన్స్లో వస్తాయో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అసలు మనది త్రో బౌలింగా కాదా అందరూ అంటూ ఉంటారు కదా, మన త్రో బౌలింగ్ వేస్తాం అనేసి. అది మనం అలా తెలుసుకోవాలో చెప్తాను చూడండి. ఫస్ట్ మనం బౌలింగ్ వేసేది ఫ్రంట్ వ్యూ ఒకటి అండ్ సైడ్ వ్యూ ఒక వ్యూ మీ ఫ్రంట్ తీయమని చెప్పండి. మీరు సైడ్ వ్యూ ఎలా వస్తుంది మీకు చూపించేవాళ్ళు. ఇప్పుడు సైడ్ వ్యూ అనేది మనం ఫస్ట్ వేరియేషన్ చెప్పుకున్నట్టుగైతే ఇలా మన హ్యాండ్ ఇలా స్ట్రైట్ వస్తుందా, లేకపోతే ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత ఇలా బెండ్ అయ్యి తర్వాత ఎలా వస్తుందా చెక్ చేసుకోండి. ఓకేనా? ఏం చెప్పాను, ఇక్కడ వచ్చి బెండ్, ఎందుకంటే ఎవరిదైనా ఇక్కడ దగ్గర కామన్ వస్తుంది కానీ ఎక్కడ బెండ్ అవుతుంటుంది. ఇది ఫస్ట్ వేరియేషన్. సెకండ్ వేరియేషన్ రిస్ట్ ఆఫ్ వేస్తుంటాం, లేదా ఇక్కడ హ్యాండ్ ఆఫ్ వేస్తుంటాం. ఎలా ఎదుగో చూపుతుంటాను. ఇలా వచ్చి ఇలా చెయ్యాల్సి ఇలా వేస్తాం, అర్థమైందా? ఇలా వచ్చి ఇలా చెయ్యాలి ఇలా. ఇది సైడ్ వ్యూలో. అదే ఫ్రంట్ వ్యూలో మనకి ఎలా తెలుస్తుందంటే ఇలా వచ్చి ఇలా, లేకపోతే ఇలా వచ్చి ఇలా చెయ్యాల్సిన తర్వాత ఓన్లీ రిస్ట్తోనే వేస్తూ ఉంటాం. ఇలా వచ్చి అక్కడ ఆపి ఓన్లీ రిస్ట్తోనే. సో అది కూడా త్రో అంటారు, ఎందుకంటే ఈ హ్యాండ్ అనేది అట్ అ టైం ఇలా రొటేషన్ రావాలి. రిస్ట్ నాప్ అనేది ఆ హ్యాండ్తో పాటే రావాలి తప్ప సపరేట్గా మనం రిస్ట్తో వేయకూడదు. అది త్రోలాగే చూస్తారు. ఓకేనా? మన కంటెంట్ అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టుగైతే లైక్ చేయండి, మన క్రికెట్ దోస్తులందరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.